సప్తవర్ణాల సమ్మేళనం హోళీ. మిఠాయిల్లో రారాజు మన ఆలివ్. అకేషన్ ఏదైనా ఆలివ్ మిఠాయిలతోనే. నమస్తే సుమన్ టీవీ. మన ప్రస్తుతం పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నాము. మరి కొద్దిసేపట్లోనే జనసేన 12వ ఆవిర్భావ దినోత్సవ సభ నభూతో భవిష్యత్ అనే విధంగా జరగబోతుంది. మొత్తం రాష్ట్రం నలుమూలల నుంచే కాదు, దేశం నలుమూలల నుంచి కూడా జన సైనికులు భారీ ఎత్తున వస్తున్నారు. పిఠాపురం రోడ్లన్నీ కూడా జన సముద్రం అనాలి. మొత్తం అన్ని కూడా వాహనాలతో రోడ్లన్నీ నిండిపోయాయి. ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అయింది. అయితే నెల్లూరు జిల్లా నుంచి ప్రత్యేకంగా 150 వరకు బస్సులతో వీర మహిళలు అవ్వనండి, ఇటు జనసేన నాయకులు జన సైనికులు భారీ ఎత్తున ఇక్కడ మొత్తం ఇటు సామర్లకోట నుంచి పిఠాపురం రోడ్డు అంతా కూడా ఒక 2 గంటల పాటు ట్రాఫిక్ జామ్ అయింది. అయితే దీని అంతటికీ ప్రధాన కారకులు ఇక్కడ ఉన్నారు. ఏపీ టిట్కో చైర్మన్, అదేవిధంగా కాన్ఫ్లిక్ట్ కమిటీ చైర్మన్ అయినటువంటి అజయ్ కుమార్ గారు, వేములపాటి అజయ్ గారు ఉన్నారు. ఆయన అడిగి మనం తెలుసుకుందాం. సార్ ఏంటి సార్, మొత్తం నెల్లూరు నుంచి వేలల్లో వచ్చారు సార్ జనం, వాళ్ళ ఆనందం, వాళ్ళ ఓపికకి అసలు ఏమన్నారు సార్? అంటే మీకు ఎలా అనిపిస్తుంది? అంటే నెల్లూరు నుంచి మనం మొన్న 2024 ఎలక్షన్స్లో ఒక సీటు కూడా మనం కంటెస్ట్ చేయలేదు. సో ఒక రకంగా చూస్తే నెల్లూరులో బలం ఉందా లేదా అని ఒక డౌట్ వచ్చింది. కానీ మీకు 2 విషయాలు చెప్తాను. ఎలక్షన్స్ అవ్వగానే ఫస్ట్ మన మెంబర్షిప్ డ్రైవ్ చేసినప్పుడు కిందటి సంవత్సరం 9,070 మెంబర్షిప్స్ అయితే ఈ సంవత్సరం సుమారు 39,000 సభ్యత్వాలు చేసి ఒక రికార్డ్ స్థాపించాం. మరి ఈ ఆవిర్భావ సభ ఏదైతే ఉందో ఇది ఒక మంచి ఆపర్చునిటీ. ఏంటంటే నెల్లూరులో జనాలు మాకు బలగం బాగుంది, కాడలు కూడా బాగుంది, నెల్లూరులో గట్టిగా ఉన్నాం, మాకు మంచి నిర్మాణం చేసుకొని మంచి నాయకత్వం కానీ అక్కడ కానీ అన్ని గ్రామస్థాయి నుంచి మండల స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి జిల్లా స్థాయి వరకు మంచి నాయకత్వం పటిష్టం చేసుకుంటే నెల్లూరు జనసేన అడ్డాగా అంటే కళ్యాణ్ గారికి, చిరంజీవి గారు, వాళ్ళ తండ్రి వెంకట్రావు గారు, నాగబాబు గారు, కళ్యాణ్ గారు, వీళ్ళందరూ కూడా నెల్లూరుతో మంచి అవినాభావ సంబంధం ఉంది. సో అటువంటి నెల్లూరు ఖచ్చితంగా జనసేనకి చాలా గట్టి మద్దతు ఉన్న ప్రాంతం. ఇవాళ అదే ప్రూవ్ అయింది. వేల మంది స్వచ్ఛందంగా బస్సులు తీసుకొని మేము రావాలా ఈ సభ ఎట్టన్నా, మేము నెల్లూరులో మాకున్న బలం ఏదో ఒకసారి చూపిస్తామని చెప్పి అందరూ రావడం జరిగింది. నాకు చాలా ఆనందంగా ఉంది. ఇవాళ వేల మంది నెల్లూరు నుంచి తరలిరావడం అంటే చిన్న మాట కాదు. సో అందరూ కూడా నేను మీ ద్వారా ఏం చెప్తా అంటే రాండి, క్షేమంగా వచ్చారు, అలాగే క్షేమంగా కూడా వెనక్కి పోండి, ఎండలు బాగున్నాయి, కొంచెం జాగ్రత్త చూసుకొని నెల్లూరులో మనతో ఖచ్చితంగా రాబోయే రోజుల్లో జనసేన అడ్డాగా మారుతున్నాయి. సార్ ఇంకా మరి కొద్ది 2 గంటల మిగిలి ఉంది సభాస్థలం దగ్గరికి పవన్ కళ్యాణ్ గారు చేరుకోవడానికి. అంటే ఆయన ఏం మాట్లాడతారని దేశం మొత్తం కూడా ఎదురు చూస్తుంది. అంటే మీరు ఒక జనసేన సీనియర్ నాయకులుగా, కాన్ఫ్లిక్ట్ కమిటీ చైర్మన్ గా, మెగా ఫ్యామిలీకి అత్యంత సన్నిహితుడిగా మీరు ఏమనుకుంటున్నారు సార్? సార్ ఏం మాట్లాడతారని అనుకుంటున్నారు? మేము కూడా ఎదురు చూస్తున్నాం. ఏం మాట్లాడతారని ఎదురు చూస్తున్నాం. కానీ ఏం మాట్లాడితే బాగుంటుంది అని ఆశించే విషయం ఏంటంటే, ఇప్పుడు ఒక 10-11 ఏళ్ళు మనం ఒక ఉద్యమ పార్టీగా చాలా పవన్ కళ్యాణ్ గారు ముందుండి నడిపించారు. మీ అందరికీ తెలిసిందే 2024లో ఎంత కీలక పాత్ర పోషించారు. ఒక కూటమి ఫామ్ కావడం కానీ, ఆ కూటమిలో బీజేపీ భాగస్వామ్యం చేయడం కానీ, అలాగే కూటమికి అఖండ విజయం సాధించడం కానీ, మా జనసేన పార్టీకి అయితే కనీవిని రీతిలో ఒక ఆల్ టైమ్ రికార్డు కాక 21 సీట్లకు కానీ 20 సీట్లు గెలవడం, పుట్టి గెలవడమే కాదండి, మెజార్టీలు కానీ చూస్తే 70,000, 90,000, 80,000 అంటే విపరీతమైన మెజార్టీలతో ప్రజామన్నను పొంది 2 ఎంపీలకి 2 ఎంపీలు గెలవడం, ఆ తర్వాత ప్రభుత్వంలో భాగస్వామ్యం కావడం. ఇప్పుడు మున్ముందు మన కర్తవ్యం ఏంటంటే, నేను రాబోయే 10 ఏళ్ళకి జనసేన పార్టీ ఏ విధంగా ఎదగాలి, మన భావజాలాన్ని ఏ విధంగా పెంపొందించాలి, ఏదైతే మనం ఒక నూతన ఒరవడితో రాజకీయం చేయాలనుకుంటున్నామో, ఏదైతే విలువలు గల రాజకీయం చేయాలనుకుంటున్నావో, ఏదైతే భావి తరాలకి ఆంధ్ర రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రాలు, 2 రాష్ట్రాలు కూడా ఉజ్వల భవిష్యత్తు ప్రసాదించే రాష్ట్రాలుగా మనం పనిచేయాలనుకున్నాము, వాటికి దిశానిర్దేశం ఇవ్వబోతున్నారు. ఇస్తే బాగుంటుంది అని చెప్పి మనం ఆలోచిస్తున్నాం. థ్యాంక్ యూ. రైట్, చూసారు కదా వేములపాటి అజయ్ గారు స్పందన. రాబోయే తరాలకి మంచి భవిష్యత్తు ఇవ్వాలనే ఉద్దేశంతో జనసేన పార్టీ ప్రణాళికలు రచిస్తుంది. అదేవిధంగా
నెల్లూరు జిల్లా జనసేన అడ్డాగా మారడానికి ఇది ఆవిర్భావ దినోత్సవం అనేది మాకు ఒక ఉదాహరణగా మేము పరిగణలోకి తీసుకుంటాము. జన సైనికులు వేలల్లో తరలి రావడం అనేది హర్షించదగ్గ విషయం. జనసేన పార్టీ నెల్లూరులో బలంగా ఉందని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం అని చెప్పి తెలియజేస్తారు. కెమెరామెన్ అశోక్తో శ్రీనివాస్, సుమన్ టీవీ.